డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. రీసెంట్గా మనకు రైల్వేలో ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పరీక్ష విధానము, సెలక్షన్ క్రైటీరియా, ఎంపిక విధానం ఎలా ఉండబోతుంది అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ నుంచి ఎంతమందిని పిఈటి పిఎంటీకి సెలెక్ట్ చేస్తారు, పిఈటి పిఎంటీలో మనకు ఎన్ని ఛాన్సెస్ ఇస్తారు, అసలు ఫైనల్ సెలక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు వాచ్ చేసినట్లయితే మీకు ఈ పరీక్షా విధానం మీద పూర్తి అవగాహన వస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ అనేది ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా ఒకటే ఉంటుంది. కాకపోతే పేపర్ డిఫికల్టీ లెవెల్లో మాత్రమే వేరియేషన్ ఉంటుంది. ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా ఎగ్జామ్ ప్యాటర్న్, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ మాత్రం సేమే ఉంటుంది. సో చూద్దాం. ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ పెడతారు. అంటే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు. ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి ఆన్లైన్ ఎగ్జామ్ నుంచి పిఈటి పిఎంటీకి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు? సో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉంటాయో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటూ 10. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి 10 టైమ్స్ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎస్ఐకి 452 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, ఇంటూ 10 అంటే 4500 అప్రాక్సిమేట్గా. కానిస్టేబుల్ ఒక 4000 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, ఇంటూ 10 అంటే 40,000 మందిని. అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ మనకు పిఈటి పిఎంటీకి సెలెక్ట్ చేస్తారు. మరి దాన్ని బేస్ చేసుకున్న కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఒక 10 లక్షల మంది రాశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ 10 లక్షల మంది రాశారు. మనకు 40,000 మందిని తీసుకుంటాడు అప్రాక్సిమేట్గా. టాప్ 40,000 అంటే కేటగిరీ వైజు రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి టాప్ 40,000 మెంబర్స్ తీసుకుంటాడు. అక్కడ కట్ ఆఫ్ పెట్టేస్తాడు. 10 టైమ్స్ సెలెక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, 10 టైమ్స్. వారందరికీ కూడా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, పిఈటి పిఎంటీ. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్పుడు మనకు ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్కి మీరు చూసినట్లయితే మనకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ సైన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మొత్తం మనకు అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో మొత్తం మనకు 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. 1.5 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో నుంచి మనకి 10 టైమ్స్ అంటే వేకెన్సీస్కి 10 టైమ్స్ మనకి ఈవెంట్స్కి పిలుస్తారు. సో మరి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్స్కి మినిమం 45 డేస్ టైం ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్కి మినిమం 45 డేస్ టైం ఉంటుంది. 45 డేస్ కన్నా ఎక్కువ కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు మీరు ముందు సిలబస్ మీద, ఎందుకంటే ఈవెంట్స్ అనేవి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీకు ఇక్కడ స్కోర్ సాధిస్తేనే జాబ్ వస్తుంది. అందుకని మీరు అందరూ కూడా ఇప్పుడు ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. కొంతమంది ముందే ఈవెంట్స్ పరిగెత్తుంటారు. ఎగ్జామ్ మార్క్స్ రాని ఈవెంట్స్ చేసుకుని ఏం చేస్తావు? ముందు మనం ఎగ్జామ్ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాస్తే 45 రోజులు 60 రోజులు మినిమం 45 డేస్ టైం ఇస్తాడు, లేదా 2 మంత్స్ టైం ఇస్తాడు. ఆ 2 మంత్స్లో ఎగ్జామ్ బాగా రాస్తే ఆ ఊప్ మీద ఈవెంట్స్ ఆటోమేటిక్ క్లియర్ చేస్తావు. ఎగ్జామ్ బాగా రాసాం కాబట్టి ఈవెంట్స్ క్లియర్ చేస్తే జాబ్ వస్తుంది. దానికి మెరిట్ అవసరం లేదు, దానికి మార్క్స్ ఏమి ఉండవు. నువ్వు ఎగ్జామే సరిగ్గా రాయకపోతే నువ్వు ఈవెంట్స్ పరిగెత్తి ఒళ్ళు ఊనం చేసుకొని పరిగెత్తి ఏం ప్రయోజనం? అందుకని ఎవరు కూడా ఇప్పుడే ఈవెంట్స్ జోలి వెళ్ళొద్దు. కంప్లీట్గా కూడా ముందు ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కేవలం మీ ఎంపిక అనేది ఎగ్జామ్ ఈ 120 మార్క్స్ని బేస్ చేసుకుని మీ సింగిల్ ఎగ్జామే ఈ 120 మార్క్స్లో మీకు వచ్చే మార్క్స్ ఆధారంగానే మీకు జాబ్ ఉంటుంది. మనం కట్ ఆఫ్స్ మీద కూడా వీడియో చేసాం చూడండి. మరి అంత ఆషామాషాగా ఉండదు ఈసారి కట్ ఆఫ్. అందుకని ప్రతి ఒక్కరు కూడా ముందు ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. దీనికి 10 టైమ్స్ మనకు పిఈటీకి సెలెక్ట్ చేస్తారు. ఎస్ఐకి అయితే చూడండి 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. 6 minutes 30 secondsలో పరిగెత్తాలి. లాంగ్ జంపు హై జంపు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ 1600 మీటర్స్ రన్నింగ్ రేస్కు 1 ఛాన్సే ఇస్తారు. రన్నింగ్ రేస్కి కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా ఒకే ఒక ఛాన్స్ ఇస్తారు. ఫస్ట్ ఈవెంట్ రన్నింగ్ పెడతారు. ఫస్ట్ ఈవెంట్ ఏం పెడతారు? రన్నింగ్ పెడతారు. ఎస్ఐకి అయితే కానిస్టేబుల్కైనా
ఫస్ట్ రన్నింగ్ కండక్ట్ చేస్తారు. 1600 మీటర్స్ రన్నింగ్ రేసు ఎస్ఐ కానీ కానిస్టేబుల్కైనా ఉంటుంది. మేల్కి అయితే 1600 మీటర్స్, ఫీమేల్కి అయితే 800 మీటర్స్ ఉంటుంది. ఈ రన్నింగ్ రేస్ మాత్రం 1 ఛాన్సే ఉంటుంది, సింగిల్ ఛాన్సే ఉంటుంది. సార్ తూచి సార్ నేను ఈసారి సరిగ్గా పరిగెత్తలేదు, ఇంకోసారి పరిగెత్తా అంటే కుదరదు. 1 ఛాన్సే ఉంటుంది. సింగిల్ అంటే అటెంప్ట్లోనే మీరు 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ని విత్ ఇన్ టైంలో పరిగెత్తాలి. మెరిట్ అవసరం లేదు ఇక్కడ. జస్ట్ ఆ పాయింట్ టు పాయింట్ సెకండ్కి మీరు రీచ్ అయినా చాలు. సింగిల్ ఛాన్స్ ఉంటుంది. ఈ రన్నింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పంపిస్తారు. ఏది లాంగ్ జంప్ హై జంప్ చేయకముందే పిఎంటీకి పంపిస్తారు. 2 కలిపి ఒకేసారి జరుగుతుంటుంది. ఫస్ట్ రన్నింగ్ పెడతారు. రన్నింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ రన్నింగ్లో ఫెయిల్ అయ్యామనుకోండి, ఇంకా మళ్ళీ మిగతా ఏం చూడరు, హైట్ చూడరు, నీది ఏం చూడరు, ఇంటికి పంపించేస్తారు. ఫస్ట్ రన్నింగ్లో మీరు విత్ ఇన్ టైంలో పరిగెత్తే నెక్స్ట్ హైట్ చెక్ చేస్తారు. హైట్ మనకు ఉండాలి. సో మేల్కి అయితే 165 ఉండాలి. ఇది ఓసీ ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీకి అయితే 160 ఉండాలి. ఫీమేల్కి 157 ఉండాలి, ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీకి 152 ఉండాలి. సో హైట్ చూస్తారు. హైట్కి మీరు క్వాలిఫై అయితే అప్పుడు చెస్ట్, మేల్కి చెస్ట్ చూస్తారు. ఫీమేల్కి ఓన్లీ హైట్ చూస్తారు. మేల్కి ఎట్లయితే చెస్ట్ చూస్తారు. చెస్ట్ కూడా క్వాలిఫై అయితే, అంటే చెస్ట్లో కూడా ఆ డైమెన్షన్స్ మీరు సో క్వాలిఫై అయితే నెక్స్ట్ లాంగ్ జంప్కి వెళ్తారు. లాంగ్ జంప్ మనకు 2 ఛాన్సెస్ ఉంటాయి. లాంగ్ జంప్కు 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా సెకండ్ అటెంప్ట్ ఇస్తారు మీకు. 2 అటెంప్ట్సే ఉంటాయి, 3-4 అటెంప్ట్స్ ఉండవు, 2 అటెంప్ట్స్ ఉంటాయి. లాంగ్ జంపు అదేవిధంగా హై జంపు. హై జంపుకు కూడా 2 అటెంప్ట్స్ ఉంటాయి. హై జంపుకు కూడా 2 అటెంప్ట్స్ ఉంటాయి. 2 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా సెకండ్ అటెంప్ట్లో మీరు క్వాలిఫై అవ్వచ్చు. గుర్తుపెట్టుకుంటే రన్నింగ్కి 1 ఛాన్సే ఉంటుంది. లాంగ్ జంప్కి హై జంప్కి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా సరే రెండోసారి మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు వాళ్ళు. నువ్వు రెండోసారి ఫెయిల్ అయితే ఇంకంతే, ఇంకేం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మీకు 120కి 120 వచ్చినా ఈ పీఈటీలో కానీ పిఎంటీలో కానీ ఫెయిల్ అయ్యారంటే ఫెయిల్ అయినట్టే. గుర్తుపెట్టుకోండి, పీఈటీలో పిఎంటీలో జస్ట్ క్వాలిఫై అవ్వాలంతే. క్వాలిఫై అయితేనే మీకు ఎగ్జామ్లో రాసిన మార్క్స్ ఆధారంగా జాబ్ ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో వారికి పీఈటీ ఉండదు. పీఈటీ ఉండదు. వాళ్ళు పీఈటీని పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పిఎంటీ పార్టిసిపేట్ చేయాలి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పార్టిసిపేట్ చేయాలి. పిఎంటీ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పీఈటీ ఉండదు, పిఎంటీ ఉంటుంది. గర్ల్స్కి అయితే పీఈటీ ఉంటుంది, పిఎంటీ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ అడగవచ్చు, సార్ అందరు ఈవెంట్లో ఫెయిల్ అయితే ఏం చేస్తారు సార్? ఫస్ట్ మనకి 10 టైమ్స్ పిలుస్తారు కదా. ఒకవేళ అందరు ఈవెంట్స్లో అంటే 10 అంటే జాబు తగ్గ వేకెన్సీస్ తగ్గ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ మెరిట్ పిలుస్తారు. నెక్స్ట్ 10 టైమ్స్ ఉంటుంది చూసారా. ఫస్ట్ 40,000 పిలిచారు, ఎవరు క్వాలిఫై అవ్వలేదు, అట్లా ఉండదు. ఒకవేళ ఉంటే నెక్స్ట్ 40,000 మెంబర్స్ని పిలుస్తారు. అలాంటప్పుడు అలాంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకు ఫీమేల్లో జరుగుతుంది. ఎందుకంటే ఫీమేల్కి 15% సపరేట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒక్కోసారి ఫీమేల్స్ కింద పరిగెత్తలేకపోతే ఆ ఫీమేల్స్లోనే నెక్స్ట్ మెరిట్ పిలుస్తారు, సెకండ్ టైం పిలుస్తారు. అప్పటికి కూడా ఫిల్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ థర్డ్ టైం పిలవరు. థర్డ్ టైం ఆ ఫీమేల్ వేకెన్సీస్ని కూడా ఈ మెయిల్లో నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళని తీసేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి అది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే పీఈటీ ఉండదు, పిఎంటీ మాత్రమే ఉంటుంది. గర్ల్స్కి అయితే ఫీమేల్స్కి అయితే పీఈటీ ఉంటుంది, పిఎంటీ ఉంటుంది. పిఎంటీలో ఓన్లీ హైట్ మాత్రమే చూస్తారు. సో ఇది మనకు ఏ విధంగా ఇస్తారు అనేది. ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా గుర్తుపెట్టుకుంటే పిఎంటీ సేమ్ ఉంటుంది. ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా పిఎంటీ సేమ్ ఉంటుంది. మెజర్మెంట్ టెస్ట్ అని సేమ్ ఉంటుంది. కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎస్ఐ కన్నా కానిస్టేబుల్కి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో ఇక్కడికి మీరు చూసినట్టయితే ఇది కానిస్టేబుల్ది. అక్కడ మనకు 6 minutes 30 seconds ఇస్తే ఇక్కడ 5 minutes 45 seconds ఇచ్చారంతే. రన్నింగ్కి కానిస్టేబుల్కైనా ఒకే ఛాన్స్ ఉంటుంది. హై జంప్ లాంగ్ జంప్కి అయితే 2 ఛాన్సెస్ ఉంటాయి, 2 అటెంప్ట్స్ ఉంటాయి. 2 అటెంప్ట్స్లో మనము క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని నేను చెప్తున్నాను. సో ఎవరైతే ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ని ఎన్నో రోజుల నుంచి, సార్ నాకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కోసమే నేను ప్రిపేర్ అవుతున్నాను సార్, అలాంటి సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా నాకు ఈసారి జాబ్ రావాలి సార్, అలాంటి సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రైట్ కంటెంట్, మీరు ఎలానో ప్రిపేర్ అవుతున్నారు, ఆ ప్రిపేర్ అయ్యేదేదో ఒక పర్ఫెక్ట్ కంటెంట్, మంచి మెటీరియల్ తీసుకొని మంచి కంటెంట్ తీసుకొని మీరు కష్టపడినట్లయితే జాబ్ ఈజీగా వస్తుంది. ఈసారి కట్ ఆఫ్ అంత ఆషామాషాగా ఉండదు.
మరి అంతంత కట్ ఆఫ్స్ను మనం రీచ్ అవ్వాలి అంటే మీ దగ్గర క్వాలిటీ కంటెంట్ లేకపోతే ఖచ్చితంగా మీరు అవకాశాన్ని కోల్పోతారు. అలాంటి క్వాలిటీ కంటెంట్ మీకు శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్లో దొరుకుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క పర్ఫెక్ట్ కంటెంట్ ఉన్నటువంటి కోర్సును సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.